కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యకర్తలు నాయకులు వివిధ నగరంలో ఉన్నటువంటి ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ కేసీఆర్ అనంతరావు కాంగ్రెస్ పార్టీ గౌరవలేక ఈనాడు మహిళల పైన అకృత్యంగా మాట్లాడిన కేటీఆర్ పైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వము. కేటీఆర్ను అరెస్ట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అచ్చంపేట శాఖ నుండి డిమాండ్ చేస్తున్నాము. ఏది ఏమైనా ప్రజారంజక పాలన అందిస్తున్న కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అచ్చంపేట నియోజకవర్గాన్ని ఇలా ప్రగతి పాటను నడిపిస్తున్న మంత్రి కృష్ణ గారికి ఈ యొక్క కార్యక్రమానికి ఉద్దేశించి కార్యక్రమాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాం. మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉందో 6 గ్యారెంటీలు కానివ్వండి, అన్ని పథకాలు సక్సెస్ చేస్తున్న సందర్భం లోపల టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, ఓడిపోయిన తర్వాత వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియక, ఏంటి చెప్పాలో తెలియక వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రజల మీద ఈరోజు ఉచిత బస్సు సౌకర్యం అంటే ఆర్టీసీ బస్సు ప్రతి పేదవాళ్ళు హైదరాబాద్ వెళ్ళి ఎక్కడ వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్సులో లేడీస్ కు ఉచిత ప్రయాణం ఉంటే అది జీర్ణించుకోలేక ఈ 6 గ్యారెంటీలు సక్సెస్ అవుతున్న సందర్భం లోపల కేటీఆర్ కేసీఆర్ వీళ్ళందరూ జీర్ణించుకోలేక ఏదో ఒకటి మాటలు మాట్లాడాలని నోటి దురుసుతోటి ఇవాళ లేడీస్ను ఆడబిడ్డలను అని చూడకుండా వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ చెల్లెలు ఉంది కదా అది గమనించక ఏది అర్థం కాక లేడీస్ను అసభ్య పదాలతోటి దూషించినందుకు మేము అచ్చంపేట డాక్టర్ వంశకృష్ణ గారి ఆదేశాల మేరకు కేటీఆర్ గారి దిష్టి బొమ్మను ఈ అంబేద్కర్ సాక్షిగా ఇక్కడ తగిలబెట్టినాం. ఖచ్చితంగా 20 ఏళ్ల వరకు కోలుకున్న ప్రసక్తే లేదు. టీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమని చెప్పి ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకు ధన్యవాదాలు. కార్యకర్తల అభిమానులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా పార్టీ ఏం చూపించినా కూడా అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మరి దిష్టి బొమ్మను కేటీఆర్ గారి దిష్టి బొమ్మను దానం చేయడం జరిగినది. దేని విషయం అంటే ఆయన ఆర్టీసీ బస్సును అవహేళన చేస్తూ ఉన్నాయి బట్ అన్నా అయిపోయింది బట్ జరిసేపు 2 నిమిషాలు అయితే అయిపోతుంది అన్నా 2 నిమిషాలు అయితే అయిపోతుంది ఇప్పుడు అవహేళన చేస్తూ మరి వాళ్ళు లేడీస్ బస్సులో యాత్ర చేయడానికనా నిరాకులాకులు చేయడానికనా అని చెప్పి అవహేళన చేసి మాట్లాడిన కేటీఆర్కు బుద్ధి చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి మీ చేతగాంతనానికి ఇవి ఏమి చేయలేక, ఒప్పుకుండా చేయలేక మొత్తం మోసపూరితమైన మాటలు చెప్పినందుకు చెప్పుతోడు కొట్టాడు, బుద్ధి చెప్తుండ్రు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మీకు వచ్చినట్టు చూస్తున్నా, అది సిగ్గానే ఉంచుకొని కొంచెం మాట్లాడాలి. జగన్ కూడా ఒక లేడీసే కదా, రాజొక్క లేడీసే కదా, వాళ్ళంతా జాతీయ మంత్రి వారు తెలుసు. సిగ్గుడాల కేటీఆర్కి కొంచెంగా పోతే కొంచెమైనా సిగ్గు తప్పి మాట్లాడకండి.
ఇంకా పడిపోతుంది పార్టీ. ఇంకా ఎంత మాట్లాడితే అంత పడిపోతుంది. కాబట్టి ఏమి తోయక ఏమి తెలియక అవాకులు చెవాకులు తేలుతూ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీద బురదల్లాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు మళ్ళీ కూడా బుద్ధి చెప్తారు. స్థానిక ఎన్నికలలో మీకు కన్ను కాల్చి వాత పెడతారు. ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. కేటీఆర్